మోదీ అసలు వ్యూహం కూడా ఇప్పుడే మొదలైంది. సోఫియా ఖురేషీ లేడీ ఆర్మీ ఆఫీసర్ నోరు తెరిచి అపరకాలికల ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి అధికారికంగా తెలిపింది, వివరించింది. భారతీయ స్త్రీ మతం ఏదైనా ఆమెలో కాళీతత్వం ఎక్కడికి పోదని యూనిఫామ్లో దర్శనమిచ్చిన సోఫియా ఖురేషీ నిరూపించింది. వ్యోమికా సింగ్ మరో శివంగి. మహిళలంటే పిల్లలుగానే యంత్రాలు మాత్రమే అని భావించే పాకీ జిహాదీలకు ఎన్నో తరాల పాటు గుర్తుండిపోయే ఆఫీసర్. వ్యోమికా సింగ్లో సింగ్ అంటే ఏంటో తెలుసా? అర్థం సింగం అని. వేటాడి అడవి నుంచి గంభీరంగా మీడియా ముందుకొచ్చిన సింహంలాగే కనిపించింది వ్యోమిక నిన్న. మరి సోఫియా ఖురేషీ వ్యోమికా సింగ్లను ముందు పెట్టి మోదీ ఇచ్చిన సందేశం ఏంటి? ముల్లాల రాజ్యంగా మారి మురిగిపోయిన జిహాదీ పాకిస్తాన్లో స్త్రీలు తమ బురఖాల్లో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ బతుకుతారేమో గాని సనాతన భూభాగమైన భారతదేశంలో అవసరమైన వేళ ప్రతి స్త్రీ చండికగా మారి చీల్చి చెండాడుతుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ తేడాలేం లేవు. మహిషాసుర మర్దిని అవతరించిన మహిమనది. బర్రెలు, దున్నపోతులు కుక్కచావు చావాల్సిందే. గొర్రెలు, పందులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయాల్సిందే.